టీవీ ఈ రోజు మన గెస్ట్ జడ్జి రామకృష్ణ గారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం లలిత్ కుమార్ గారు. రామకృష్ణ గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అటవీ భూములు ఆక్రమించారనే ఉద్దేశంతో కేసు నమోదు చేస్తున్నారు అప్పటి ఆ జిల్లా కలెక్టర్. అంటే అప్పట్లో 27.9 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్టు నిర్ధారించారు కూడా. కానీ ఆ కేసుకు సంబంధించి పాకాల కోర్టులో కొద్ది రోజుల్లో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. అది ఏమైందో ఏమో కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్యుపై చేసిన అటవీ భూమి 27.98 అంటే 28 ఎకరాలు అనుకోవాలి. దాన్ని ఆయన పరిశీలించి వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించాడు. దీన్ని ఏ విధంగా చూడాలి సార్ మనం? లలిత్ గారు, ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డికి బాగా కావలసిన వాళ్ళల్లో, దోచుకున్న వాళ్ళల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రథముడు. మొత్తం రాయలసీమలో సంబంధించినటువంటి అంశాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా అక్రమాలు, దుర్మార్గాల్లో మునిగి తేలినటువంటి కుటుంబాల్లో పెద్దిరెడ్డి కుటుంబం ఒకటి. సహజంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక దుర్మార్గపు చర్యలో ప్రధానమైనది రెడ్ శాండిల్ స్మగ్లింగ్. నేపాల్లో ట్రక్కులు పట్టుబడ్డాయి. నేపాల్ నుంచి ఎర్రచందనాన్ని రిటర్న్ చేస్తున్నాం. అందులో ప్రధాన పాత్రధారుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్ట్ చేస్తామంటూ చాలా రోజుల క్రితమే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారే ఆ విషయాన్ని ప్రకటన చేశారు. తర్వాత ఏమైందో తెలియదు. నేపాల్లో నుంచి బయలుదేరిన ట్రక్కులు నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయా రాలేదా, అవి నేపాల్ నుంచి ఎక్కడ ఆగిపోయాయి, ఏమైపోయాయి, ఏ ప్రమాదానికి గురయ్యాయి, ఏ అగ్ని ప్రమాదంలో దగ్ధమైపోయాయి, అసలు ఏం జరిగాయో కూడా ప్రజలకు తెలియదు, మాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఎక్కడ దొంగలు అక్కడ గప్చెప్ అన్నట్లుగా సద్దు మునిగిపోయింది.